తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు మన నుండి దూరమైనప్పటికీ కూడా తన యొక్క కథలు కానీ తను తీసిన సినిమాలు కానీ చాలా మందికి ఆదర్శంగా నిలబడతాయి. తను పాలించిన పాలన కావచ్చు, తను తీసిన సినిమాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాయి. మరి అదే రూపంతో మనతోని పెద్ద ఆయన అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా చూడొచ్చు ఈనాడు నందమూరి తారక స్వర్గీయ రామారావు గారి ఇలా బర్త్డే సందర్భంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక విగ్రహం ఆవిష్కరణ చేయడం బట్టి వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఎప్పుడైతే ఇక్కడ మంచి నడుబట్టి మీద అమరిపేట మీద పెడుతుండే విగ్రహం అంటే నేను ఆ గెటప్ తో వెళ్ళాలి అక్కడ అని చెప్పేసి ఆయన ఎన్టీఆర్ హావభావంలో తెలుపుకొని ప్రజలకు తెలపరచాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. సార్, రియల్ గా మిమ్మల్ని చూస్తే ఎన్టీఆర్ మా కళ్ళ ముంగడు ఉన్నాడా అనే భావన కలుగుతా ఉంది. మీరు అతని నుండి ఆదర్శంగా తీసుకున్న అంశాలు చాలా ఇష్టం అండి. నేను ఎందుకంటే రెండు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన ప్రోగ్రామ్ లో పాలు పంచుకొని ప్రతి ఒక్క కార్యక్రమం ఉంటాను నేను. అలాగే ఇక్కడ మన ఇవాళ తెలంగాణ మనం విడిపోయిన తర్వాత అన్నదమ్ములాగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆయన నిర్ణయం తీసుకొని ఇక్కడ విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నాను. నేను ఎంతో సంతోషించి ఈనాడు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను రావాలా, అక్కడ ప్రజలకు నేను భావనలు చూపించుకుంటూ ప్రజలు స్పందించుకొని పోయి రావాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు గర్విస్తా ఉన్నారు. ఒకవేళ తనే కనుక మనతో ఉంటే ఏ విధంగా స్పందించేవారు? ఆయన బతికుండే ఏముందండి, మీ బ్రదర్ బాగున్నారా అందరూ, నా తెలుగు తమ్ముళ్ళు తెలుగింటి ఆడపడుసులకు నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ ఈనాడు వచ్చినట్టు ఇంత వైభవంతో జనాలు కలిగి నా మనసు ఎంతో అభినందిస్తున్న బ్రదర్ బాగున్నారా. వాయిస్ లో చెప్తాను. నా తెలుగు తమ్ముళ్లకు, నా తెలుగు ఆడపడులకు నా హృదయపూర్వక నమస్కారం. మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని స్వర్గం నుండి స్వయంగా దిగి వచ్చే బ్రదర్. థ్యాంక్ యూ.